హాయ్ ఫ్రెండ్స్. ఏంటి స్వామి, మనకి 1000 కోట్లు 500 కోట్లు సరిపోవా? 2000 కోట్లు కావాలన్నా లేకపోతే 3000 కోట్లు కావాలన్నా? దేనికోసం ఈ టికెట్ రేట్లు పెంచడం? అంటే దీనికి హైకోర్టు వరకు కూడా వెళ్ళడం. ఎందుకంటే వాళ్ళ పంతాల కోసం వాళ్ళు హైకోర్టు వెళ్తారు, లేకపోతే సుప్రీంకోర్టు వెళ్తారు, యాడికైనా వెళ్తారు. సో మధ్యలో బలయ్యేది ఎవరు? సామాన్యులు. సో దాని విషయానికి మనం అలాగే మెగా వర్సెస్ అల్లు. సో ఏదో ఒక ఇష్యూ కూడా నడుస్తుంది. ఈ ఇష్యూ గురించి మనం మాట్లాడంగానే మధ్యలో బలయ్యేది ఎవరో చూసుకుందాం అది. సో ఈ విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే మనం చెప్పుకున్నట్టుగా అసలు ఈ టికెట్ల రేట్ల పెంపు దేనికోసం? డబ్బులు సరిపోవు మా మైత్రి మేకర్సే కదా నిర్మాతల మైత్రి మేకర్స్కి. సో ఎప్పుడైనా సినిమాలో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా అదే డబ్బులు వెదజల్లుతుంది. సో అలాగే పుష్ప మూవీ కూడా జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే ఏదో మెగాతో మెగాతో ఆ గొడవ అనేది వీళ్ళకి ఏడ నష్టాలు తీసుకొస్తుందో అని ముందుగా ఏమైనా ప్లాన్ చేశారా? నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే టికెట్ రేటు పెంచమని హైకోర్టులో స్టే చేయడం, అది కూడా బెనిఫిట్ షోలు. ఇది ఒకటిగా మామూలుగా అయితే 4 గంటలకు వేస్తారు, 4 గంటలకో లేకపోతే 5 గంటలకో 6 గంటలకు వేస్తారు. సో ఇక్కడ 1 గంటకు ఒకటంట, మళ్ళీ 4 గంటలకు ఒకటంట, 2 అంట. ఎన్ని థియేటర్ల వాళ్ళతో ఏమో ఒక్కొక్క టికెట్ ఎంత 800 అంట. ఏంది ఇది అసలు? దానికి ఏమన్నా బాగుందా? 800 రూపాయలు అంటే ఏం తమాషా అన్న? మనీ ఏమైనా చెట్లకు కాస్తుందా లేకపోతే ఇంకేమైనా? వాళ్ళంటే కోట్ల మీద ఉంటారు. సామాన్లు కాడి నుంచి వస్తుంది. రోజు కూలికి పోతే ఎంత 500 ఒక 500 వస్తుందేమో. 500 అంటే 2 రోజుల డబ్బులు సినిమా పెట్టాలి. సో వాళ్ళు పస్తుండి. సో ఇది నిర్మాతలు ఆలోచించే విధానం. అసలు బెనిఫిట్ షోలు ఎందుకు వేయాలి ఫస్ట్? ఏదో బెనిఫిట్ షోలు 1 2 థియేటర్లో మామూలుగా అలా వేసుకుంటారు. అది కూడా ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి 6 o'clock 5 o'clock వేసుకుంటారు. సో ఇక్కడ రాత్రులంతా అదే పనిలాగా ఉంది. ఇప్పుడు వీళ్ళు 1 గంటకి అంటారు, 4 గంటలకు అంటారు 2 షోలు బెనిఫిట్ షోలు. సో దానికంటే ముందుగా కూడా షో వేసినా కానీ వాళ్ళని అడిగేవాళ్ళు లేరు. సో ఈ టైప్లో మన నిర్మాతలు అయితే ఏడ నష్టం వచ్చేస్తుందో మనకి, మనం అనుకున్న స్టేజీ, మనం అనుకున్న రేంజ్ 2000 కోట్లు 3000 కోట్లు ఏడ తగ్గిపోద్దో అని అయితే ఈ హైకోర్టు పిటిషన్ వేసినట్టుగా అయితే మనకు అనిపిస్తుంది. సో హైకోర్టు కూడా ఖచ్చితంగా దీన్ని అయితే తిరస్కరించాలి అని అయితే మనం అయితే ఆశిద్దాం. ఎందుకంటే టికెట్ రేటు ఏందబ్బా 800 ఏందబ్బా? ఒక 10 మంది ఫ్రెండ్స్ సినిమా పోవాలంటే 10,000 కావాలన్నా? ఏంటి తమాషగా ఉంది. నెలకి పాపం వాళ్ళు ఇప్పుడు అందరూ ఫ్యాన్స్ ఉండే వాళ్ళంతా స్టూడెంట్స్ ఉంటారు చాలామంది. కొంతమంది జాబులు చేస్తుంటారు, ఏదో కింద మీద పడి వాళ్ళు ఒక 1000 రూపాయలు పెట్టుకొని పోతారు. అంటే సినిమాకి వెళ్ళి ఉట్టిగా పోరు కదా, ఆడికి వెళ్ళి మధ్యలో స్నాక్స్ అనో ఏదో ఒకటి తింటారు. సో ఆ తినింది 100 200 ఆ బొక్క, మళ్ళీ దాంట్లో వచ్చి ప్రాఫిట్ తీసుకెళ్ళి ఆ మధ్యలో ఉడికియాల. ఒకవేళ టికెట్ దొరకలేదనుకో బ్లాక్లో కొనుక్కొని పోవాలి. బ్లాక్లో అది ఇంకెంత ఉంటుందో. సో 10,000 ఉంటుందో, 20,000 ఉంటుందో. సో అంత సీన్ లేదు కదా సామాన్యులకి. సో ఇంకా దీని గురించి మాట్లాడితే 10 మంది సినిమాకి 10,000 పెట్టి సినిమాకి వెళ్ళే బదులు సినిమా బాగుంటే ఆటోమేటిక్గా ఫస్ట్ రోజు సెకండ్ రోజు కాకపోయినా నెక్స్ట్ డే నుంచి కలెక్షన్స్ వస్తాయి కదా. సో ఎందుకు ఇంత ఇది? ఫస్ట్ రోజే వచ్చేయాలి 1000 కోట్లు. ఇప్పుడు 800 ఒక టికెట్ అంటే బెనిఫిట్ షోకి ఎలాగో ఒక 1000 మంది వస్తారేమో. 1000 మందో ఎంతో ఆడి చూసుకొని ఎంతో అంటే బెనిఫిట్ షోలతోనే ఇలా కలెక్షన్ లాగేయాలి. 1000 మంది ఒక థియేటర్కే ఒక 200-300 మంది వస్తారు. సో అలాంటి ఎన్ని థియేటర్లు వేస్తారు? సో మనం ఎస్టిమేట్ చేసుకున్న అంత అమౌంట్ వస్తుంది అనమాట. ఈ నిర్మాతలు ఎందుకు అంత అత్యాస? ఏం చేస్తున్నారు? డబ్బులు అంతా జనాభా దగ్గర అంతా తీసుకొని వాళ్ళు కూడా పెట్టుకొని బ్లాక్ మనీ చేసుకుంటున్నారేమో. సో ఇది నాకు అనిపించింది ఫస్ట్ పాయింట్. ఇంకా దాని తర్వాత మన పుష్ప 2 మూవీ గురించి మాట్లాడితే, పుష్ప మూవీ చూస్తే అంటే ఈరోజు పుష్ప మూవీ చూసినా కానీ గూస్ బంప్స్ సీన్స్ ఉంటాయన్నమాట. అంటే తన యాక్టింగ్, అల్లు అర్జున్ యాక్టింగ్ అంటే పడి చచ్చిపోతాడు. యాక్టింగ్ అంత బాధిస్తాడు, అంత ప్యాషను. సో హార్డ్ వర్కర్. డెఫినెట్లీ మనం దాన్ని మాత్రం అభినందించాల్సిందే. ఇంకా చూస్తే పుష్ప 2
మూవీ ఎలా ఉండబోతుంది, ఇది అందరికీ వచ్చే ప్రశ్న అనమాట. సో నేను అనుకోవడం నా నా పాయింట్, అతను ఉన్నాడు కదా షాహిద్ సైదా. సో లాస్ట్లో పోలీస్ ఆఫీసర్గా వచ్చారు. సో అతనిది మెయిన్ కథగా ఉండొచ్చు. అతను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కింద నుంచి ఆ గంజాయి ఆ చెట్లు ఉన్నాయి కదా, గంజాయి చెట్లు, అవి ఎర్రచందనం చెట్లు. ఆ ఎర్రచందనం చెట్లు కింద నుంచి, అంటే అతను కింద నుంచి పైకి ఎదిగాడు. సో పుష్ప 2లో తన ప్లాన్ నాకు తెలిసైతే హై నుంచి లోకి పడిపోతాడు. మన ఏంటి లక్కీ భాస్కర్లో మూవీ లాగా ఫస్ట్, కాకపోతే అది ఒకే పార్ట్, ఇది 2 పార్ట్లుగా అయితే ఉంటుంది. సో నేను అనుకోవడం అయితే ఎట్లా హైకి వెళ్ళి ఇలా లోకి వస్తుంది అనమాట. సో అదే అనమాట, ఇక్కడ 2 పార్ట్లు చేశాడు. ఫస్ట్ పార్ట్లో హైకి వెళ్ళాడు, సెకండ్ పార్ట్లో లోకి వచ్చాడు. ఈ టైప్లో ఉండొచ్చు అని నా అభిప్రాయం పుష్ప 2 మూవీ. సో మన సుకుమార్ ఎలా తీశాడు, తీశాడా లేకపోతే తగ్గిపోతాడా అంటే, ఏదైతే సిరీస్ వస్తుందో, సిరీస్ ఇన్ ద సెన్స్ సీక్వెల్ అదే దీనికైతే కంటిన్యూషనే. పార్ట్ 1కి అయితే పార్ట్ 2 పుష్ప కంటిన్యూషనే. కానీ ఎలా ఉంటుంది అనేది అందరి ప్రశ్న. క్యూరియాసిటీగా ఉంది, చెప్పాలంటే క్యూరియాసిటీగా ఉంది. ఎప్పుడెప్పుడు 5వ తేదీ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈవినింగ్ మూవీకి వెళ్దామా అనే క్యూరియాసిటీలో అయితే ఉన్నా నేను. చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఇంకా చూస్తే మూడో పాయింట్ ఏంటి, మెగా వర్సెస్ అల్లు వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్. నన్ను అడిగితే వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ అనేది ఇసుకలో రవ్వ ఎంత ఉంటుంది అంత ఇష్యూ అది. అంటే అక్కడ అల్లు అర్జును కొంచెం పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయని దానికి అది ఇష్యూ, చిన్న ఇష్యూ అది. అంత ఇసుక రవ్వ అంత ఇష్యూ అది. దాన్ని చెప్పాలంటే ఆడియన్సే దాన్ని చీల్చి దాన్ని పెద్ద బండరాయంత చేశారు. ఆడియన్స్ ఇన్ ద సెన్స్ ఫ్యాన్స్, అంటే ఇటుపక్క ఫ్యాన్స్ కావచ్చు. సో ఇప్పుడు ఫైనల్గా అది ఎలా అయిపోయిందంటే పర్సనల్ ఇష్యూస్కి వచ్చేసింది, ప్రెస్టీజ్ ఇష్యూస్కి వచ్చేసింది. అసలు సినిమాని రాజకీయం చేస్తున్నారు. సో ఈ భయంతోనే నిర్మాతలు అంటే ఇది ఎక్కడ దెబ్బ కొడుతుందో, మనం మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళాలనో అని చెప్పి టికెట్ రేట్ల మీద పెంచుతున్నారు. అది ఒక పాయింట్. ఇంకొకటి, తెలంగాణలో బ్యాన్ అన్నారు కదా, తెలంగాణలో బ్యాన్ అనేది అని న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అంటే మామూలు న్యూస్లో తెలంగాణలో బ్యాన్ అంటే నాకు తెలిసి బెనిఫిట్ షోలు బ్యాన్ అయి ఉంటాయి అనమాట. అంటే మార్నింగ్ మామూలు షోస్ ఉంటాయి కదా, సో అక్కడి నుంచే ఉంటాయి అని నా అభిప్రాయం. సో తెలంగాణలో బ్యాన్ అంటే అక్కడి నుంచి అక్కడ సినిమా వేయరని, ప్రదర్శించరని అయితే భయపడొద్దు. సో అది నేనైతే అనుకుంటున్నా, నా అభిప్రాయం అది. ఇంకా చూస్తే ఇష్యూ అదే మెగా వర్సెస్ అల్లు. సో ఎవ్వరు కూడా ఇష్యూని పెద్ద చేయకుండా సినిమాని సినిమాలాగా చూడండి. అది అల్లు ఫ్యాన్స్ అయినా కావచ్చు, మెగా ఫ్యాన్స్ అయినా కావచ్చు, ఎవరి ఫ్యాన్స్ అయినా కావచ్చు, సినిమాని సినిమాలాగా చూడండి. రాజకీయం లాగైతే వద్దు. సినిమా బాగుంటే బాగుందనే చెప్పండి, బాగుందనే ప్రొజెక్ట్ చేయండి. సో బాగలేదా, మీకు ఎక్కడ నచ్చిన పాయింట్లు నచ్చనంటే చెప్పండి, అంతేగాని నెగటివ్ అయితే వద్దు. సినిమాని బేస్ చేసుకొని, సినిమా మీద ఆధారపడి చాలామంది బతుకుతుంటారు. సో వాళ్ళ బ్రతుకు తెరువునైతే పోగొట్టవద్దు. సో ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే 5వ తేదీ ఆల్రెడీ టికెట్ అయితే బుక్ చేసుకున్నాం ఈవినింగ్. సో సినిమా చూసి రావంగానే ఎంత కష్టమైనా ఎంత లేట్ అయినా మూవీ రివ్యూ ఇచ్చి తర్వాత ఇంకేమైనా చేస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మరి 5వ తేదీ ఈవినింగ్ మీకు రివ్యూ మీ దాకా చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో రివ్యూ అయితే మన ఛానల్లో అయితే వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. పుష్ప తగ్గేదేలే అని అయితే అనాలి 5వ తేదీని నేనైతే ఆశిస్తున్నాను. హిట్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.